డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. A penny saved is penny earned. ఈ కొటేషన్ ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా? వైశ్య అచీవర్స్ అవార్డ్ అన్వయ్ కన్వెన్షన్ హాల్ గచ్చిబౌలికి వచ్చేసాము. సుమన్ టీవీ. హాయ్, ఐఎమ్ జవేరియా. సో అవార్డ్ ఫంక్షన్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు, ఎస్పెషలీ ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ చాలా ప్రముఖులతో ఈ అవార్డ్ ఫంక్షన్ అయితే నడుస్తుంది. సో ఘనంగా విజయంగా చూసేకి సుమన్ టీవీ త్రూ మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నాము. చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్తో, ఆ బిజినెస్ టైకూన్స్తో కలవబోతున్నాము, మరి ఇన్ డీటెయిల్ అండ్ డెప్త్గా. సో వైశ్యాస్ కమ్యూనిటీ అంటే బిజినెస్కి ఫేమస్ కదా. సో వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, అసలు సక్సెస్ ఎలా సాధిస్తారు, ఫెయిల్యూర్ అవ్వకుండా మ్యాక్సిమం 70 to 90% సక్సెస్ రేట్స్ వాళ్ళ కమ్యూనిటీలో చూస్తాము. ఇవన్నీ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నాము. నాతో పాటు మీరు వచ్చేయండి. అవార్డ్స్ సెరమనీ జరగబోతుంది అంటే దాని వెనకాల క్షుణ్ణంగా పరిశీలించి ఎంతో టైం ని కేటాయించినటువంటి అడ్వైజరీ కమిటీ అండ్ జ్యూరీ ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏం చేసినా కూడా ఒక ఇండస్ట్రీ అనుకోండి క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక హోటల్ అనుకోండి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ, రేటు, ప్రైస్ దీన్ని బట్టి ఏదైనా ఉంటుంది. ఎప్పుడైనా మానవుడు బిజినెస్ చేసినాక మన భార్య కూడా సపోర్ట్గా ఉంటేనే అప్పుడు ముంగడికి పోవచ్చు. ఒక బీదవాడు ఉన్నాడు, వాళ్ళ చదువు కోసమైనా వైశ్య సంఘం సపోర్ట్ చేస్తున్నది. వైశ్యాస్లో కూడా చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్స్పాన్షన్ కానీ కొత్త ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి, ఎస్పెషలీ వైశ్య కమ్యూనిటీస్లో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా చూస్తాం. సీక్రెట్స్ ఏంటి? కృషి, పట్టుదల, అనుకున్న సాధించాలని ఒక తపన. వైశ్యస్ అంటే ఒక నమ్మకం. వైశ్యస్ అంటే యాక్చువల్లీ బిజినెస్. వైశ్య అచీవర్ అవార్డ్స్ ఎలా ఫీల్ అవుతుంది? అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. ఎలా ఫీల్ అవుతున్నానంటే, ఇట్స్ ఎ గుడ్ థాట్, వెరీ గుడ్ ఐడియా. దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ వెరీ బిగ్ లార్జ్ స్కేల్లో చేస్తాను నాకు అర్థమవుతుంది. అచీవర్స్ అవార్డ్ అని చెప్పి దీన్ని కట్టెన్ రైజర్ కూడా నేను వెళ్ళాను కలకనమ్మ ప్యాలెస్ హోటల్లో. నైస్. సో ఒక అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇవాళ అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి సజెషన్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదమ్మా. అంతా మీరు ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ వస్తూ ఉంది, ఏఐ వస్తూ ఉంది, మనం కొత్తగా చెప్పేదే ఉంది. ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది నిజంగా. వాళ్ళు తెలుసుకోగలరు, వాళ్ళు చేసుకోగలరు. ఒకటి ఏం చేసినా కూడా ఒక ఇండస్ట్రీ అనుకోండి క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఒక హోటల్ అనుకోండి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ, రేటు, ప్రైస్ దీన్ని బట్టి ఏదైనా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏం సజెషన్ ఇస్తారు? వైశ్య అచీవర్ అవార్డ్స్ వానే ఉంది, పేరుతోనే ఉంది, వా కూడా చెప్పచ్చు దానికి. సో బేసిక్లీ మా ఆంధ్రప్రదేశ్లో వీఆర్ ద బెస్ట్ పాలసీస్. మీకు తెలిసి ఉంటుంది, అన్ని పాలసీస్ రిలీజ్ కావడం జరిగింది. వెరీ వెరీ హైలీ కాంపిటేటివ్ విత్ ఎనీ అదర్ స్టేట్లో కూడా వీఆర్ ఆల్సో వెరీ కాంపిటేటివ్. అండ్ మా బిగ్గెస్ట్ బ్రాండ్ ఎవరు అంటే చంద్రబాబు గారు. మీకు తెలుసు, చంద్రబాబు గారు అంటేనే పరిగెత్తి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు బిజినెస్ హౌసెస్. మేమంతా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నాం అందరు ఇండస్ట్రీస్కి. అందుకనే లెస్ దాన్ 12 monthsలో దాదాపు 9,30,000 crores ఇన్వెస్ట్మెంట్స్ కన్ఫర్మ్ కావడం జరిగింది. ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. అండ్ మా వైశ్యాస్లో కూడా చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్స్పాన్షన్ కానీ కొత్త ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి దే షుడ్ ప్లాన్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన కోస్ట్ లైన్ ఉంది, బిగ్గెస్ట్ కోస్ట్ లైన్, సెకండ్ బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా. సో ఇట్లాంటివన్నీ వీ హ్యావ్ బెస్ట్ పాలసీస్, కోస్ట్ లైన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అవైలబిలిటీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండస్ట్రీస్లో కానీ ఎవరైనా పెట్టాలనుకునే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా బాగుంటుంది. నెట్వర్క్ బిల్డింగ్ గురించి ఒక మాట. నెట్వర్క్ బిల్డింగ్ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి. నెట్వర్క్ బిల్డింగ్ లో అసలు ఈ నెట్వర్క్ బిల్డింగ్ లేకపోయింటే, నెట్వర్క్ బిల్డింగ్ అనే వాళ్ళు ప్రమోట్ చేయకపోయింటే, లైక్ రాజు గారు లాంటి వాళ్ళు, అసలు చాలా మందికి చాలా బిజినెస్లు చేసే వాళ్ళది తెలియకపోవచ్చు. వన్స్ దట్ నెట్వర్క్ లో స్టార్ట్ చేయడంతో ఏమైందంటే, 1,00,000 చేసే వాళ్ళు టర్న్ ఓవర్ ఒకవేళ ఉండింటే 10 లక్షలు కూడా రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. నాకు చెప్పారనమాట, కోట్ల టర్న్ ఓవర్ లో కూడా రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఐ థింక్ మన వైశ్యాస్ బాగా యూటిలైజ్ చేసుకొని ఈ నెట్వర్క్స్ లో బయటికి ఎక్కడో పోకుండా ఫస్ట్ మన రాష్ట్రంలో లేకపోతే మన ప్లేస్లో ఎవరు ఏమున్నది బయటికి తెలిసింది. కాబట్టి నెట్వర్క్ నుంచే బయటికి రావడం తెలుస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమనేది తెలుస్తుంది.
సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యావింగ్ ఎ బిజినెస్ నెట్వర్క్ అండి. అండ్ దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మినిస్టర్ భరద్వాజ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీఈస్ అ వెరీ వెరీ క్లియర్ విజనరీ పర్సన్ అనొచ్చు. రాబోయే తరానికి ఒక స్ఫూర్తి అనొచ్చు. చాలా మంది మహిళలు కూడా ఇంకా మాకు అభివృద్ధి కావాలి, ఇంకా ముందుకు రావాలి మేము అని వెయిట్ చేస్తున్నారు. సో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీ సజెషన్? మహిళ వాళ్ళకి ఒక్కటే ఉద్దేశం ఉన్నంతే, అంటే నేను ఒక బిజినెస్ చేస్తున్నా, నాకు మా మిస్సెస్ అయినా సపోర్ట్ చేస్తుంది, ఏదైనా రేపు ఏమైనా అత్యవసరం లాస్ అయినా కానీ నా భార్య బంగారం అమ్ముకోనైనా నాకు ఇచ్చింది. అది నాకు కోరిక ఉన్నది. ఎప్పుడైనా మానవుడు బిజినెస్ చేసినాక మన భార్య కూడా అంతా సపోర్ట్గా ఉంటేనే అప్పుడు ముంగట్టుకోవచ్చు. ఉమెన్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. సో ఉమెన్ సపోర్ట్ లేనిది, మన భార్య సపోర్ట్ లేనిది మనం ఏం సాధించచాలం. సో మహిళలు బిజినెస్ రంగంలోకి రావాలంటే ఆ కరెక్ట్ బిజినెస్, ఈ పర్టికులర్ బిజినెసెస్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మహిళల బిజినెస్ రావాలంటే చాలా అన్నీ ఉన్నాయి. మానవుడు చేసే బిజినెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు హోటల్ ఫీల్డ్లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మహిళలు హోటల్ ఫీల్డ్ అయినా రావచ్చు. అంటే మహిళలైనా ఇవాళ రేపు ఏ బిజినెస్ కానీ మహిళలు కాని బిజినెస్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సంపాదించాలి, ఒక్కరు సంపాదింస్తే సరిపోతుంది. అప్పుడు మహిళ సంపాదించి ఇద్దరు సంపాదిస్తే పిల్లలు రేపు ముంగట భవిష్యత్తులో చదువు చెప్పచ్చు, అన్ని చేయచ్చు. ముంగట్లేదు ఒక్కడే సంపాదిస్తే ఇవాళ కష్టం. వైశ్య కమ్యూనిటీ పరంగా ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఒక మంచి సజెషన్ ఇవ్వమంటే ఏమని ఇస్తారు? వైశ్య కమిటీలో ఏమున్నదంటే దాన ధర్మం గుణం ఎక్కువ ఉంటది. ఏదైనా కానీ దేవునికి అంటే గుడి కడుతున్నాం, దానిలో దానం ఉంటది. ఎక్కడైనా ఏదైనా మన బీద వాళ్ళది ఏమైనా ఉన్నా కానీ అన్నదానం చేసుడు. వైశ్య సమాజంలో ఇంతున్న ఏ సమాజం లేదు. వైశ్య సమాజంలో సేవ చేయాలని మనసులో ఉంటది. అదే వైశ్య సమాజం సంపాదించింది. ఎక్కడ గుడి చేసినా కానీ, ఎక్కడ ఇది ఆర్య వైశ్య సమాజ్ది, అనాథాశ్రమం ఉన్నది, అన్ని ఉన్నాయి వైశ్య సమాజంలో. అంటే మన దగ్గర వైశ్యుడు ఉన్నా కానీ ఒక బీదవాడు ఉన్నాడు, వాళ్ళ చదువు కోసమైనా వైశ్య సమాజం సపోర్ట్ చేస్తున్నది. వాళ్ళ చదువు కోసమైనా ముంగడు కొంచెపోతారు, కానీ చదువుకోవాలి. కమ్యూనిటీ బాండింగ్ అనేది ఎలా వచ్చింది సార్? ఐక్యతం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇది పుట్టుకంతో ఉన్నది వైశ్య సమాజం. అంటే మా సమాజంలో ఎట్లుంటది వైశ్య సమాజంలో ఫస్ట్ నుంచి సంపాదన చేసినాక దాన గుణం ఉంటది. దానివల్ల దానం అది కన్యక పరమేశ్వరు దయా ఉంటది. అందుకోసం ఇట్లా వైశ్య సమాజం ముంగడిపోతున్నాం. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత పెట్టుబడితో చేయొచ్చు ప్రస్తుత కాలంలో? మన దగ్గర పెట్టుబడి ఎంత ఉంటది, అది పెట్టుబడి కాక మనం ఓనర్ గా బిల్డింగ్ ఉంటది అనుకో, దాని రెంట్ ఉంటది. 1 year రెంట్ పక్కన పెట్టుకోవాలి, జీతగాంధీ జీతం పక్కన పెట్టుకోవాలి, అప్పుడు బిజినెస్ చేయాలి. వైశ్య అచీవర్స్ అవార్డ్ ఇది మా వైశ్య దాంట్లో ఫస్ట్ టైం చేయడం నేను ఇప్పుడే చూస్తున్నాను. అండ్ నేను వేరే అవార్డ్స్ కూడా చాలా చూసాను. ఇది మా దాంట్లో చేయడం అనేది నాకు చాలా హ్యాపీ, అండ్ ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటి వరకు అయితే చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అరేంజ్మెంట్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు సినీ అవార్డ్స్ ఎలా జరుగుతాయో అలా జరిగాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. అండ్ ఇంకా ఇలా అంటే చాలా అవార్డ్స్ మా అంకుల్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరి సపోర్ట్తో మేము ఇంత మంచిగా అవార్డ్ ఫంక్షన్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేయాలంటే ఎంకరేజ్ చేస్తారా? కంపల్సరీ బిజినెస్ అనేది మా దాంట్లోనే ఉంది. ఆల్మోస్ట్ వైశ్యాస్ అంటేనే కంపల్సరీ బిజినెస్ తోనే స్టార్ట్ చేస్తాను. అండ్ బిజినెస్ చేస్తుంటాం అనమాట. కంపల్సరీ వి విల్ సపోర్ట్ దెమ్. అండ్ నేననే కాదు, మా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తుంటారు. అండ్ సజెషన్స్ కావాలంటే కూడా ఇస్తుంటారు, అండ్ సపోర్ట్ కూడా ఇస్తుంటారు. అండ్ నాట్ ఓన్లీ మన దాంట్లో బిజినెస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని కూడా చెప్తాం అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వైశ్య అచీవర్ అవార్డ్స్ సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్పెషలీ వైశ్య కమ్యూనిటీస్లో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా చూస్తాం. సీక్రెట్స్ ఏంటి? కృషి, పట్టుదల, అనుకున్న సాధించాలని ఒక తపన. అదేవిధంగా ఈ అవార్డ్స్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన కోసమే పెట్టిన నిర్ణయం ఇది. నీతి నియమాలు పాటిస్తారు వైశ్యాస్ అంటే, నీతి నియమాలు పాటిస్తారు. మెయిన్ వైశ్యాస్ అంటే ఒక నమ్మకం. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక నమ్మకంగా ఉంది. కింది స్థాయి నుంచి కూడా వాళ్ళు చాలా పైకి ఎదుగుతుంటారు. వాళ్ళు
ఒక క్రమశిక్షణతో ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకున్న అన్ని సాధించగలుగుతారు. ఫస్ట్ వైశ్యస్ అంటే యాక్చువల్లీ బిజినెస్, మన బిజినెస్ రూపేణ అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కొంటూ మనం వైశ్యస్ అనేది 100 మందికి జాబ్ హోల్డర్గా ఇచ్చే విధంగా ఎదుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అచీవింగ్ సూపర్గా ఉంటుంది కాబట్టి సూపర్గా ఫీల్ అవుతున్నాం అంతా. యాక్చువల్లీ ఏంటంటే దేవుళ్ళ కాడికి చూసుకుంటే కూడా చిత్రగుప్తుడు కూడా ఒక వైశ్యుడు, లెక్కలు రాసేవాళ్ళు. సో అక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకు కూడా లెక్కలు రాయాలన్నా, ట్రెండ్ సెట్ చేయాలన్నా ఏదైనా కోమటోళ్ళే, వైశ్యసే. ఇది చేయాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా అని ఏ దానిలో అయినా వైశ్యసే ముందు ఉంటారు కాబట్టి అవార్డు ఇవ్వడం కూడా వైశ్యస్కే దక్కింది. నా దగ్గర మా టైంలో కన్నా ఈ టైంలో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కీప్ లెర్నింగ్, కీప్ వర్కింగ్. సో నెట్వర్క్ బిల్డింగ్ కి ఒక కమ్యూనిటీ బేస్ కావాలా, లేకపోతే ఒక బిజినెస్ గ్రూప్ కావాలా? సో ఎవరితో కనెక్ట్ అవితే చాలా మంచిగా బిజినెస్ తొందరగా గ్రో అవుతుంది? ఆల్వేస్ మనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ తో ఎలా మనం స్టార్ట్ చేస్తామో, ఇల్లు దాటితే రిలేటివ్స్ దాటితే కమ్యూనిటీ. కంపల్సరీగా కమ్యూనిటీ ఆల్వేస్ హెల్ప్. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా, ఏ సర్కిల్ వచ్చినా, ఏ కాంటాక్ట్స్ కావాలన్నా నెట్వర్కింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా ఏజ్ లో కంపల్సరీ నెట్వర్కింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో హర్డిల్స్ ఏమైనా చూసారా అంటే అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఒక సజెషన్ ఇవ్వండి అకార్డింగ్ టు, అంటే ఈ ఏరియాలో వెళ్ళకండి అంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఈ ఏరియా ఎవ్రీ ఏరియా హ్యాస్ ఇట్స్ ఓన్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్వేస్ మనము కొంచెము థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు ఎప్పుడు కూడా అందరు చేసినట్టు చేయకుండా యూ ట్రై యువర్ ఓన్ పాత్, చూసుకుని ఆలోచించుకొని క్రియేటివ్ ఆలోచిస్తే గ్యారంటీగా విల్ బి సక్సెస్. దట్స్ గ్రేట్ థింగ్ సార్. యువర్ ఇన్స్పిరేషన్? మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, దెన్ మై మోటివేషన్ ఇస్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్. దట్స్ గ్రేట్. కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్. నమస్తే సార్. వైశ్య అచీవర్స్ అవార్డ్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పేరు, మీ బిజినెస్? నా పేరు దీపక్ అండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఎలక్ట్రికల్ బిజినెస్ రన్ చేస్తున్నాను వైజాగ్లో. ఇది మేము ఫస్ట్ టైము, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా హై లెవెల్లోనే ఉంది ఇక్కడ అంతా కూడా. రాజుగారి ఏర్పాట్లు చాలా చాలా ఘనంగాను ఎంతో ఆహ్లాదకరంగాను ఉంది. ఎక్కడ ఏమీ తక్కువ లేకుండా మా వైశ్య కమిటీని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన అట్లాగే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రాజు గారు. సో వైశ్య కమ్యూనిటీ నుంచి అదర్ కమ్యూనిటీస్ కి ఒక బిజినెస్ సీక్రెట్ టిప్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే అది బ్లడ్ లోనే ఉందండి, దీనికి టిప్ ఇచ్చడానికి అవకాశం లేదు. వైశ్యాస్ అంటేనే వ్యాపారస్తులు, అది అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వ్యాపారాల్లోకి వస్తున్నారు. ఇంకా వైశ్యాస్ ఇంకా ఎలివేట్ అవుతున్నారు, ఎవరికి కన్నా కూడా బాగా ఎలివేట్ అవుతున్నారు. ఇలాంటి సంస్థలు చాలా వస్తున్నాయి. తర్వాత సేవాభావంగానే ఏదైనా సరే ఒక వైశ్య కమిటీ నుంచి చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అట్లాగే రాజుగారు కూడా ముందుకు వచ్చి మా అందరికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. రాజుగారు ఎప్పటి నుంచి పరిచయం మీకు? రాజుగారు చెప్పాలంటే ఒక 3 months నుంచేనండి ఈ హౌస్ లోకి వచ్చాము మేము. వైజాగ్ లో కూడా కొత్తగా విబిజీ గ్రూప్ స్టార్ట్ చేశారు. ఈ విబిజీ గ్రూప్ లో స్టార్ట్ అయిన తర్వాత రాజుగారు ఒక ఉన్నత స్థానం ఏంటని కూడా మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, మీ పేరు, మీ బిజినెస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అవార్డ్ ఫంక్షన్ కి వచ్చి? మేము వైజాగ్ నుంచి వచ్చామండి. నా ఫర్మ్ పేరు వేగా ఫోటోగ్రాఫర్స్ అండ్ ఐఎమ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ సిన్స్ 40 years. ఈ వైజాగ్ నుంచి వచ్చి చాలా మంది 100 మంది దగ్గర వరకు వచ్చామండి. ఇక్కడ అట్మాస్ఫియర్ చూసాక చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాంటిది మళ్ళీ మిస్ అవుతామేమో, రాకపోతే ఫీల్ అయ్యేవాడిని, కానీ వచ్చినా చాలా సంతోషపడుతున్నాను. ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, వెరీ హ్యాపీ అండి. ఫుడ్ దగ్గర నుంచి, అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా బాగా రాజుగారు అరేంజ్ చేశారు. ఎనీవే రాజుగారు కూడా హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఫోటోగ్రఫీ బిజినెస్ ప్రస్తుతం ఎలా ఉంది సార్? మరి ఏఐ వస్తుంది కదా, ఏమంటారు? యాక్చువల్గా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఎప్పటికీ మేము ఫేస్ చేస్తున్నాం. కాకపోతే సీనియర్స్గా మాకు కొంచెం కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి కొంత తక్కువ ఉంటుంది. కాకపోతే పాత కస్టమర్ ఉన్నారు కాబట్టి రిపీటెడ్ కస్టమర్లు మేము సర్వే అవుతున్నాం. అది మా 2 అబ్బాయిలు కూడా సెటిల్ అయిపోయారు కాబట్టి కొంచెం ప్రాబ్లం లేదు. అది అప్కమింగ్ జనరేషన్ కి చాలా ప్యాషనేట్ అబౌట్ ఫోటోస్, కానీ సెల్ ఫోన్ వచ్చాక ఫోటోగ్రఫీ అనేది తగ్గింది. దీనిపైన మీ స్పందన? యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు యూత్కి చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, హాబీ కింద మొదలు పెడుతున్నారు. ఈవెన్ ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. కాస్ట్లీ కెమెరాలు కొంటున్నారు, కానీ ఇప్పుడు యూత్ కూడా చాలా బాగా తీస్తున్నారండి. మాకంతా క్రియేటివిటీ ఎక్కువ ఉంది. మా క్రియేటివిటీ చేద్దామన్నా మా ఏజ్కి మేము సరిపోలేం వాళ్ళకి చెప్పడానికి. వాటికి కూడా ఇప్పుడు యూత్ అయితే మటుకు చాలా బాగా చేస్తున్నారు. కెమెరాలు కూడా చాలా సోఫిస్టికేటెడ్ వచ్చాయండి. మాకు వచ్చిన జనరేషన్ కి అప్పటికి అంత లేదు, ఇప్పుడు సోఫిస్టికేటెడ్ వచ్చింది. వర్క్ మటుకు చాలా బాగా చేస్తున్నాను యూత్. మీ సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు? కష్టపడిందేనండి. నా కష్టాలతో నేను సరదాగా నేర్చుకున్నాను హాబీ కింద, అదే నాకు కూడి పెడుతుంది. ఈ రోజు నేను సక్సెస్ఫుల్గా ఉన్నానంటే నా కస్టమర్లే, నా హ్యాపీ కస్టమర్స్, నాకు రిపీటెడ్ బిజినెస్ వస్తుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వైశ్య అచీవర్ అవార్డ్స్లో
ఈ స్టేజ్లో వచ్చిర్రంటే ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిర్రని వాళ్ళకు ఈ అవార్డ్స్ ఘనంగా ఒక గ్యాదరింగ్ చేసి రాజుగారు ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా వైభవంగా చేస్తున్నారు ఈ అవార్డ్స్. ఇంకా ఈ వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్తో ఇంకా చాలామందికి ఈ స్టేజ్ రావాలని అనుకొని ఈ అవార్డ్స్ చేస్తున్నారు. ఇంకా చాలామందికి కూడా ఇట్లా ఈ స్టేజ్ వస్తారని భావిస్తున్నాం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మా ఇన్స్పిరేషన్ మా మిస్సెస్ అండ్ మా ఫాదర్ రుద్రంగి వెంకటేశ్వరరావు. ఓ గ్రేట్ సార్. సో మరి అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏదైనా ఒక సజెషన్ ఇవ్వమంటే ఏమి ఇస్తారు? క్లారిటీ ఉండాలి. అచీవ్మెంట్కి ఒక గోల్ అనేది సెట్ చేసుకొని పోతేనే ఈ స్టేజ్కి మనం రాగలుగుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైషా అచీవర్ అవార్డ్స్, సో ఎలా ఫీల్ అవుతున్నారు? నా పేరు కవిత అండి, కవిరాజ్ ఫనీ వీడియోస్ నుంచి. మా ఛానల్ వచ్చేసి కవిరాజ్ ఫనీ వీడియోస్. నిజంగా విఏఏ వైషా అచీవర్ అవార్డ్స్ నిజంగా చాలా చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుందండి. అది కూడా మన కమ్యూనిటీలో ఇచ్చే వరకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుందండి. సో అప్కమింగ్ యూట్యూబర్స్కి ఛానల్ అన్నారు కాబట్టి ఒక సజెషన్ ఏంటంటే, మేమేదో సరదాగా ఛానల్ మొదలెట్టుకొని ఈరోజు ఇంత స్థాయికి మొదలెట్టామంటే నిజంగా అది టోటల్ అంతా పబ్లిక్ రెస్పాన్సే అండి. అంటే రియాలిటీగా దగ్గరగా చూసుకొని ఆ కంటెంట్ బేస్డ్గానే వీడియోస్ చేస్తున్నాం. అయితే మంచి ప్లాట్ఫామ్ దొరికినందుకు మనం కూడా ఆ ప్లాట్ఫామ్ని వినియోగించుకుంటూ మంచి అనేది చేసామనుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఐఎమ్ ది ఫౌండర్ అండ్ CEO ఆఫ్ Vision Labs, a software solutions company based off Hyderabad and Dubai. We are here for this Vaishya Achievement Awards, which is first of the kind. First time ilanti event host cheyatam Raju garu, and it's our privilege to be a part of it. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అన్నారు, ఎక్కడ చూసిన రెసిషన్ భయం. సో ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అప్కమింగ్ ఎంప్లాయ్మెంట్ చూస్తున్న వాళ్ళని? సో ప్రస్తుతం చూసుకుంటే AI ఈజ్ ద కల్ప్రిట్ అని అంటున్నారు, కానీ ఎవరైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని అధిరోహించాలి. సో ఎవరైనా ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రెషర్స్ కానివ్వండి, లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళు కానివ్వండి, యూ విల్ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ యూ లెర్న్ AI. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ బిజినెస్లో ఏఐకి స్కోప్ ఉంది. సో ఇప్పుడు ఈ టైంలో స్కేలప్ అవ్వకపోతే నిజంగా కష్టం. సో దిస్ ఈస్ ద మెసేజ్ ఐ హ్యావ్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఐ థింక్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ వరీడ్ అబౌట్ రెసిషన్, యూ విల్ నీడ్ టు లెర్న్ AI అండ్ ది అడ్వాన్స్ స్కిల్స్. సో స్కేల్ అప్ బిఫోర్ యూ గెట్ షిప్డ్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం వైశ్య అచీవర్స్ అవార్డు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ ఈవెంట్. వీఆర్ సో ఎక్సైటెడ్. మేము వచ్చే ముందల దాకా కూడా ఎలా ఉండబోతుంది ఏంది అనేది, బికాస్ దిస్ ఈజ్ రియలీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద కమ్యూనిటీ పీపుల్, ఆల్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద కమ్యూనిటీ. సో బయట ఎంట్రీనే చాలా గ్రాండ్గా ఉంది. సో లోపల కూడా ఇంతకంటే గ్రాండ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. అండ్ this is a nice platform for all the entrepreneurs and the Vaishya community to come together, meet people, help each other in the near future, networking and all. Thank you. I'm glad to be here. What is your business secret? I mean, there is no secret. It's just a passion. We are mostly into education, colleges. We have engineering colleges, and we have. Yeah, hard work, exactly. Hard work is the thing. So, hard work and passion are our secrets. Vaishya Achiever Awards ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. బేసిక్గా వైశ్యాకి సంబంధించి ఇంత గ్రాండ్గా ఈవెంట్స్ ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో ఇప్పుడు ఏంటంటే ఈ కేటగిరీ కూడా 18 కేటగిరీస్లో డిఫరెంట్ పీపుల్ని సెలెక్ట్ చేశారు. క్రీడా రంగం కానీ, పొలిటికల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అన్ని దాంట్లో అచీవ్మెంట్లో ఒక 1000 పీపుల్ వరకు పార్టిసిపేషన్ చేశారు. అందులో డిఫరెంట్గా సెలెక్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్లో ఇంత గ్రాండ్గా ఈవెంట్ ఇలా చేయడం చాలా హ్యాపీగా. వైశ్య అచీవర్ అవార్డ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? I'm feeling very good actually. The setup and the awards arrangement is really good, and it empowers every business in a very good way for the connections and the exposure that these kinds of events give are really very good. This is Srinivas Bukka, Priya Gold Edible Oils. I'm very proud to see VA Awards at Hyderabad doing by our close friend Raju. This is a good opportunity to utilize the efficient Vaishyas. It's a proud privilege to Vaishyas one who achieved this award. Congratulations to Mr. Raju Madupadiga. Thank you. అవార్డ్ తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. I have taken 300 minutes awards till now. కానీ మా కమ్యూనిటీ ఆర్య వైశ్య కమ్యూనిటీ this is the third award I am receiving. So ఇంకా హ్యాపీనెస్ మాట్లాడుకోలేదు. థ్యాంక్స్ టు
సో చూసారు కదండి, వైశ్య అచీవర్ అవార్డ్స్ ఘనంగా వైభవంగా చాలా గ్రాండ్ గా నడిచాయి. ఆ బిజినెస్ టైకూన్స్, చాలా మంది సెలబ్రిటీస్ అండ్ మినిస్టర్ భరద్వాజ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో ఒక నెట్వర్క్ బిల్డింగ్, ఒక కమ్యూనిటీ బిల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క బిజినెస్ కి అనేది డీటెయిల్డ్ వేలో మేము తెలపడం జరిగింది మీకు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆనర్ టు బి హియర్.